పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి మళ్ళా ఆపరేషన్ వీలవుతుందా అని ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు. నమస్తే. నేను డాక్టర్ సుప్రజ, శారదా హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఈరోజు ఒక పేషెంట్ ఏందంటే తనకి ఇద్దరు పిల్లలున్నారు. బట్ ఇద్దరు ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయారు. తను పిల్లలు లేకుండా గూడా ఆపరేషన్ చేసేసుకొనుంది. సో, అట్లాంటి వాళ్ళకి తను వచ్చి నాకు మళ్ళా పిల్లలు కావాలి మేడం అని విపరీతంగా బాధపడింది. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నోళ్ళకి గూడా మనం లాప్రోస్కోపీ పద్ధతిలో రీకనలైజేషన్ అంటాము. ఆపరేషన్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో, అవి కానీ ఒక 30% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. అది ఎలాగంటే ఇది గర్భసంచి. ఇది యూట్రస్ గర్భసంచి అంటారు. దీనికి ఇక్కడ ఈ సైడ్ ఉండేవి ఫెల్లోపియన్ ట్యూబ్స్. ఇక్కడ ఉండేది అండాలు, ఓవరీస్. ఇక్కడ నుంచి అండం విడుదలయ్యి ఇక్కడొచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఆ స్పెర్మ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళి ఇక్కడ ఫర్టిలైజ్ అవుతుంది. అంటే పిండం ఇక్కడ ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఈ పిండం ఇట్లాగా ట్యూబ్‌లో నుంచి వచ్చి అంటే ఇదంతా ట్యూబ్ లాగుంటుంది. సో, ఈ ట్యూబ్ నుంచి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అయ్యి అంటే ఇక్కడ బేబీ ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ పెరగడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ అయ్యి 9వ నెల వచ్చిన తర్వాత మన 9థ్ మంత్‌లో డెలివరీ అవుతుంది. ఇది ప్రాసెస్. మేము ట్యూబెక్టమీ ఎలా చేయగలమంటే ఈ ట్యూబ్‌ని ఇక్కడ కాకుండా మిడిల్‌లో కట్ చేస్తాము. కట్ చేసి ఎయిదర్ కాల్చినన్నా కాలుస్తాము. లేదంటే లైట్ కట్ చేసేసి ఇంతవరకు కట్ చేసేస్తాం లూప్ లాగా. సో, దాన్ని ట్యూబెక్టమీ అంటారు. 2 సైడ్‌లు చేస్తాం కాబట్టి బైలేటరల్ ట్యూబెక్టమీ అంటారు. ఇప్పుడు పిల్లలు మళ్ళా కావాలి అనుకున్నోళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని రెండిటిని కలిపి ట్రిమ్ చేసి రెండిటిని కలిపి సూచరింగ్ చేస్తాం. సూచరింగ్ చేసి ఇది బాగుందా లేదా అనేది ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తామనమాట మేము. అట్లా చేస్తాము. కానీ సక్సెస్ రేట్ ఎప్పుడు ఎక్కువుంటదంటే ఇక్కడ కట్ చేసినా ఉండదు. ఇక్కడ కట్ చేసి దీన్ని ఫింబ్రియా అంటారు. దీన్ని కూడా తీసేసినా గానీ సక్సెస్ రేట్ ఉండదు. ఈ మిడిల్‌లో కట్ చేసి ట్యూబెక్టమీ చేసినప్పుడే మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో, ఇట్లా ఈ మధ్య కాలంలో అయితే మేము లాప్రోస్కోపీలో కూడా చేస్తున్నాము. ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళమి. ఇప్పుడు లాప్రోస్కోపీ చేస్తున్నాం కాబట్టి లాప్రోస్కోపీకి మినిమల్ ప్రొసీజర్ కాబట్టి మనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువుంటుంది. ఇట్లా బోత్ సైడ్స్ ట్యూబెక్టమీ అయిన కేసులకి రీకెనలైజేషన్ ఆపరేషన్ చేసి, ఇక్కడ నుంచి డై ఇంజెక్ట్ చేసి, అవి ఇటు నుంచి వస్తున్నాయా లేవా అని కూడా ట్యూబల్ ప్యాటర్న్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ అన్నీ ఓపెన్ అయినాయా, మళ్ళా క్లోజ్ అయినాయా అని కూడా టెస్ట్ చేసి, అప్పుడు ఒకవేళ ఏమన్నా పీసీఓడీ ఉన్నా గానీ దీనికేమన్నా ప్రాబ్లమ్ ఉంటే దానికి డ్రిల్ చేసుకొని, వాళ్ళకి మేము చాలా వరకు సహాయం చేయగలుగుతున్నాము. ఆ విధంగా ప్రొసీజర్ చేసి సక్సెస్ అయిన కేసులు చాలా మటుకున్నాయి. సో, ఈ పేషెంటు మా దగ్గరికి దానికోసమే వచ్చారు. తనకి ఈ వీక్‌లో మేము ప్లాన్ చేసుకుంటున్నాం. నమస్తే.